మీకేమైనా తెలుసా? అదే వేరే సంస్థ ఇచ్చారు. అదే మళ్ళీ తర్వాత ఇచ్చారు అక్కడ మొదటి కదా. మరి ఇలా వందల మందికి సహాయం చేయాల్సిన నేపథ్యంలో కూడా ఈ కార్యక్రమం అదొక రుజువు చేయగలిగిన అంశం. ఇంకోటి, తెలంగాణ భవన్ని ఒక వ్యాపార సంస్థకు మార్చేశారు. అక్కడ పనిచేసే వాళ్ళతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. ఇది వాస్తవం కాదా? అంటే తరతరాలుగా వచ్చిన ఆ సామాజిక కోణంలో చేయబడుతున్న పనులు ఇప్పటికీ మీరు కొనసాగిస్తూ పునర్నిర్మాణం అని చెప్తే నాకు అది గుర్తుకొస్తున్నది. ఏమో నేను డిక్షనరీ చూసి చెప్తాను, ఇప్పుడైతే రాదు. నేను ప్రశ్నిస్తాను. అది దాంట్లో ఉద్యోగులకు సంబంధించిన విషయంలో ఓకే, నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు. మీ దృష్టిలో మీకు కాకపోతే చాలా సంతోషం. ఓకే, మీకు వారికి ఏమైనా తేడా ఉందేమో తెలుసుకుంటాను. అయితే ఈ నేపథ్యంలో ఉద్యోగుల గురించి ఏదో ఉదారంగా వాకాహుదరం, ఇది ఎవరు నమ్మరు. ఏమైనా చేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే చేస్తుందని చెప్పి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం రాగానే పూర్తి స్థాయి వేతనంతో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా ఇస్తామని మేము చాలా ఖచ్చితంగా చెప్పాము.